డీసీసీబీ ద్వారా పంట రుణాలు అందక కాకినాడ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీల చుట్టూ తిరుగుతున్న ఉపయోగం ఉండడం లేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేయాల్సి వస్తోంది. కాకినాడ జిల్లాలోని డీసీసీబీ పరిధిలో 2 లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరంతా ఖరీఫ్ సీజన్లో రుణాల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని సహకార సంఘాల పరిధిలో అస్సలు లోన్లు ఇవ్వడం లేదు. దాంతో ప్రైవేట్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ ఏడాది ఖరీఫ్లో 780 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్గా పెట్టారు. రుణాలు ఇచ్చేందుకు 1,00,000 ఆంక్షలు పెడుతున్నారు. దానివలన ఎక్కువ మంది అన్నదాతలు రుణాలు పొందలేకపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే రుణ పరిమితి కూడా తగ్గించారు. కొన్ని సొసైటీల్లో అయితే అసలు రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దానివలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని చెబుతున్నారు. గవర్నమెంట్ బ్యాంకుల వాళ్ళు తక్షణమే లోన్లు ఇచ్చి రైతులందరినీ కూడా సక్రమంగా ఇత్తనం లేట్ అవుతుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం. అందుకని బ్యాంకు వాళ్ళు మాకు సకాలంలో ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. అదే మేము బయట నుంచి తెచ్చుకుంటుంటే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం వాళ్ళు సహకరించి ఇప్పిస్తే మాకు తక్కువ వడ్డీతోటి వేగా వద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో మరింత అధ్వాన్నంగా ఉంది. దాదాపు 40,000 మందికి కౌలు కార్డులు ఇచ్చారు. కానీ ఒక్కరికి కూడా సొసైటీల ద్వారా రుణాలు ఇవ్వలేదు. ఒరిజినల్ పాస్బుక్లు అడుగుతున్నారని కౌలుకు సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వలేక బయట అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఒకవైపు శిస్తు చెల్లించి మరొక వైపు అధిక వడ్డీలకు అప్పులు చేస్తే ఇక వ్యవసాయంలో ఏం మిగులుతుందని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. దానికి అనుగుణంగా రుణ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగా రైతులకి ప్రైవేట్ బ్యాంకులో లోన్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే గవర్నమెంట్ బ్యాంకులు సాయం చేయడం వల్ల గవర్నమెంట్ బ్యాంకులో లోన్లు కొంచెం స్పీడ్గా వీలాగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఇలాగా గవర్నమెంట్ ఎమ్మెల్యేని ఇలా డిపార్ట్మెంట్ పరంగా లోన్లు కొంచెం ఈజీ పాలసీలో రావాలని కోరుచున్నామని మనం చేసుకుంటాం. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం వల్ల కొంచెం వడ్డీ రేటు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అదే గవర్నమెంట్ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే పంటలు కొంచెం యూజ్ అవుద్దని మనం చేసుకుంటాం. మరి చెప్తున్నాను. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామంటున్నారు అధికారులు. గతంలో విధి విధానాలకు అనుగుణంగా రుణాలు ఇచ్చేవారమని, ఇప్పుడు అవి మారినందున తామేమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలో లోన్ల కోసం డీసీసీబీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రైతులు. గత ఏడాదితో పోలిస్తే పరిమితులు తగ్గించడంతో పూర్తి స్థాయిలో రుణాలు ఇవ్వడం లేదు. సొసైటీలు పెట్టే కొర్రీలతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా సాగు రుణాల విషయంలో బ్యాంకులు కాస్త ఉదారంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.